పోయిరా పోయిరా పోయిరా. హాయ్ ఫ్రెండ్స్, కుబేరా సినిమాకి వచ్చాను. చాలా బాగుంది. నాగార్జున గారి చాలా బాగా చేశారు. ధనుష్ గారిది అయితే అసలు సూపర్ గా ఉంది. నిజంగా అసలు ధనుష్ గారు చంపేశారు. అసలు ఆ యాక్షన్ నిజంగా ఆ హీరో ఉండి అలా చేశారంటే సింహాల్లో మనం ఉండి చెరువైపోయింది. అసలు ఆయన ఒక్కో సీన్స్ వస్తా ఉండే మనకి సెంటిమెంట్ తో మనం ఏడుపు ఒకటే తక్కువ మనకి ఇంత బాగుంటది. ఒకసారి చూసి చెప్పండి, నేను చెప్పడం కాదు, సినిమా సూపర్ ఉంది. ఈ రోజు నేను కుబేరా మూవీకి అయితే జరిగింది. మూవీ అయితే ఎక్సలెంట్ ఉంది. కొంచెం అక్కడక్కడ లాగ్ అనిపించినా కానీ ఓవరాల్ గా చూస్తుంటే కనుక మూవీ అసలు ఎక్సలెంట్ గా ఉంది. అసలు తీసింది శేఖర్ కమలా గారేనా అన్న డౌట్ కూడా వచ్చింది అనమాట. ఎందుకంటే ఇలాంటి జోనర్ ఎప్పుడు టచ్ చేయలేదు అనమాట. సో ఆయన కదా అన్న చిన్న డైలమాలో ఉంటాం. సో అసలు ఈ రేంజ్ లో తీసారంటే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. మాక్సిమం స్లోగా ఉంటాయి, లవ్ స్టోరీలు తప్ప ఏం చేయలేదు అనుకున్న స్టార్ట్ పడిపోయారు అందరూ. ఇంకా ఒక్కొక్కరు పర్ఫార్మెన్స్ గురించి చెప్తున్నట్టయితే ముందు ధనుష్ గారికి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలండి. ఈ రోల్ గట్టున్నారు, వాళ్ళు చేయాలంటే మాక్సిమం ఎవరు యాక్సెప్ట్ చేయని రోల్ అనమాట. సో ఆ చెత్త కుప్పల్లో ఆటలు ఇట్లా అబ్బా అట్లా చెప్పడం కంటే చూస్తే కనుక మెస్మరైజ్ అయిపోతారు ఒక్కొక్కరు. ఇంకా నాగార్జున గారు కావచ్చు, రష్మిక గారు కావచ్చు, ఓవరాల్ వాళ్ళు పర్ఫెక్ట్ గా సెట్ అయిపోయారు అనమాట. దాని మ్యూజిక్ కూడా ఎక్సలెంట్ గా ఉంది, డిఓపి బాగుంది, అన్ని A to Z ఎవ్రీ డిపార్ట్మెంట్ 100% వర్క్ అయితే చేశారు. సో నేను లాస్ట్ గా చెప్పాలనుకున్నది ఏంటంటే ఇక మైనస్ పాయింట్స్ అయితే అక్కడక్కడ మైనర్ గా ఉంటాయండి, పెద్ద పట్టించుకోవసం లేదు. అంత పెద్ద ప్లస్ ఉన్నప్పుడు చిన్న చిన్న మైనస్ ఉంటాయి. సో అవి పట్టించుకోవసం లేదు. ఇంకా లాస్ట్ గా నేను చెప్పొచ్చేది ఏంటంటే కనుక నా రివ్యూ మీద ఎవరో డిపెండ్ అవ్వవసరం లేదు. సో ఆ ఒపీనియన్ అనేది నేను షేర్ చేసుకుంటున్నా కానీ ఒక సినిమా జడ్జ్ చేసే అంత లెవెల్ నాది కాదని నాకు లేదు. సో నాకు ఏమనిపిస్తుందో అదైతే షేర్ చేస్తున్నా. కొంతమందికి నచ్చొచ్చు, నచ్చకపోవచ్చు, అది ఎవరి ఒపీనియన్ డిపెండ్ అయ్యి ఉంటుంది. సో ఈ వీడియోకి ఇంతే. నెక్స్ట్ ఇంకో మంచి వీడియోతో నీకు కలుస్తాను. సో బాయ్ బాయ్, జై హింద్.